నమస్కారం. కవన గర్భరాలు 100 సంవత్సరాల తెలుగు సాహిత్య సంపద నుండి ఏర్చి కూర్చిన అత్యద్భుతమైన వందలాది కవితా సంకలనం ఈ కవన గర్భరాలు. కవన గర్భరాలు అని వినగానే మన కొత్త పదం ఏదో కనిపిస్తోంది ఇందులో. అది గర్భరాలు అని. ఈ సాహిత్య సంపదకి మొత్తం ఆ గర్భరాలు అనే సుమాలు దీనికి అద్దినప్పటికీ మనకు ఆ సందేహం తీర్చడం కోసమే ప్రారంభంలోనే ఈ కవులు ఎవరైతే ఏర్చి కూర్చారో వారు శ్రీ చేపూరు సుబ్బారావు గారు, శ్రీ వికే ప్రేమ్చంద్ గారు వారు ఒక వివరణ ఇవ్వడం జరిగింది. గర్భరాలంటే 18వ శతాబ్దపు జర్మన్ వైద్యులు అలాగే వృక్ష శాస్త్రవేత్త అయిన ట్రాగెట్ గర్బర్ ఆయన గౌరవార్థం వారి పేరుతో ఈ కవితా సంకలనం రూపొందించడం జరిగింది. ఇప్పుడు జనబాహుళ్యంలో ఉంది. ఇది ఖచ్చితంగా నిస్సందేహంగా కవితా ప్రియులందరికీ, తెలుగు అక్షర ప్రియులందరికీ, ముఖ్యంగా తెలుగు రచయితలకి కూడా ఇది ఒక మృష్టాన్న భోజనంలాగా. గతంలో చాలా కవితా సంకలనాలు వచ్చినప్పటికీ ఇవాళ మన మధ్యలో ఉన్న ఇది ఖచ్చితంగా ఇది అద్వితీయమైన సంకలనం అని మనం పేర్కొనవచ్చు. అందులో నిస్సందేహంగా విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా రామాయణ కల్పవృక్షం రాస్తున్నప్పుడు గతంలో చాలా రామాయణాలు వచ్చినాయి, మళ్ళీ మీరు రాయవలసిన అవసరం ఏమిటి అని ఎవరన్నా ప్రశ్నిస్తారని తనే ప్రశ్నించుకుని ఒక అత్యద్భుతమైన ఒక పద్యం ద్వారా జనాలకు వచ్చే సందేహం నివృత్తి చేశారు ఆయన. మరల నిదేల రామాయణం బన్నచో ఈ ప్రపంచకమెల్ల నెల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్నది ఇన్నాళ్ళు తమ రుచి బ్రతుకు తనది కాన చేసిన సంసారమే చేయుచున్నది. అట్లా తనదైన అనుభూతి తనది కాన. గతంలో చాలామంది రాముణ్ణి కొలిచినప్పటికీ ఇప్పుడు కొలిచిన రామునే తలచద నేనును నా భక్తి రచనలు నావి కాన నాదైన అనుభూతి నాది కాన అన్నాడు మహానుభావుడు. సో గతంలో చాలా ఇట్లాంటి కవితా సంకలనాలు చాలా వచ్చినప్పటికీ ఇది మళ్ళీ ఇలాంటిది మళ్ళీ దీన్ని ఈ సంకలనంగా విడుదల చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే అందులో లేని విశ్లేషణలు, అందులో లేని సాహితీ స్పృహ, ఆ గుళికల్ని ఏరుకున్న పద్ధతి, దాన్ని సంకలనంగా ముద్రించి ప్రపంచానికి అందించిన పద్ధతి ఖచ్చితంగా ఇది గతంలో జనబాహుళ్యంలోకి విడుదలైన అనేక కవితా సంకలనాల కంటే ఇది ఒక ప్రత్యేకత సంతరించుకుందని ఖచ్చితంగా చెప్పచ్చు. అడవి బాపిరాజు గారు, అజంత గారు, కాళోజీ నారాయణరావు గారు, నండూరు సుబ్బారావు గారు, మహాకవి శ్రీశ్రీ, అలాగే ఆచార్య ఎన్గోపి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, నా హృదయమిత్రులు తనికెళ్ళ భరణి గారు, గుంటూరు శేషేంద్ర శర్మ గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, నా మరో మిత్రుడు సుద్దాల అశోక్ తేజ్ గారు, ఎంతోమంది. ఇందులో ఈ సంకలనం నేను తిరగేస్తున్నప్పుడు చాలా అదృష్టవశాత్తు ఘంటసాల గారి పాటకు సంబంధించిన నా అభిప్రాయాన్ని కూడా ఇందులో నాకు సాక్షాత్కరించడం నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఎందుకంటే ఎవరి పాటకైనా ఎక్స్పైరీ డేట్ ఉండొచ్చేమో, కానీ ఘంటసాల గారి పాటకు మాత్రం ఎక్స్పైరీ డేట్ ఉండదు అని నేను చెప్పిన స్టేట్మెంటు నా అభిప్రాయాన్ని ఇందులో కూడా ముద్రించడం నాకు ఆనందం కలగజేసింది. ముఖ్యంగా ఇందులో అడవి బాపురాజు గారు రాసిన కొన్ని అత్యద్భుతమైన స్పందనలు, కొన్ని అత్యద్భుతమైన గీతాలు గతంలో నేను పాడిన సందర్భాలు కూడా ఈ సంకలనం నేను తిరగేస్తున్నప్పుడు నేను అనుభవించాను. అందులో ముఖ్యంగా ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్నయగసింది గోదావరి, ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్నయగిసింది గోదావరి, కొండల్లో ఉరికింది కోనల్లు నింపింది ఉప్పొంగిపోయింది గోదావరి. ఇది ఈ ట్యూను ఆ రోజు పాడిన ఆ పారవశ్యం నాకు ఇవాళకి గుర్తున్నాయని మీ ముందు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకోవడానికి నేను ఆనందపడుతున్నాను. అలాగే ఘంటసాల గారి రచన కూడా బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి, అర్ధరాత్రి పయనమేలనోయి పెను తుఫాను రేగనున్నదోయి,
నా కుటీరమిదే నోయ్ విశ్రమింపరావోయ్ వేకువనే పోదమోయ్ బహుదూరపు బాటసారి ఇటు రావో ఒక్కసారి. గతంలో వెలువడిన సంకలనాల్లో ఇంత ఘంటసాల గారిని కూడా స్పృశించారో లేదో నాకు తెలియదు, కానీ ఇందులో చాలామంది గొప్ప గొప్ప కవులు, చాలామంది గుర్తించని కావ్య ఖండికలు కూడా ఇందులో మనకి ప్రత్యక్షం కావడం మనకి చాలా మహదానందంగా ఉంటుంది. నేను ఆశాంతం ఈ కవన గర్భరాలు అనే ఈ సాహితీ సంకలన సంపదని నేను ఆమూలాగ్రం ఆనందించాను. మీరు కూడా ఆనందించండి, కొనండి, చదవండి, ఆనందించండి. ఈ ఆనందాన్ని 10 మందికి పంచిపెట్టండి. జై శ్రీకృష్ణ.